x square dx is equal to ఎంత రాసుకోవచ్చు 2/3 dt. 2/3 into t into dt. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూస్ ని ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఈ x⁵ ని ఫస్ట్ ఎట్లా రాస్తానంటే x³ into x² dx అని రాస్తా. ఓకే, హోల్ డివైడెడ్ బై రూట్ ఆఫ్ ఈ 1 + x³ ని ఏమని రాసుకోవచ్చు అంటే మనం t² అని రాసుకోవచ్చు. స్క్వేర్ రూట్ క్యాన్సిల్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ x³ ని ఏమని రాయొచ్చు మనం t² - 1. x³ ని ఏమని రాసుకోవచ్చు t² - 1. x² dx ని ఏమని రాసుకోవచ్చు x² dx ని 2/3 into t into dt. ఓకే, డివైడెడ్ బై ఎంత ఉంది మనకి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే t ఉంది. ఓకే ఫైన్, అగైన్ tt క్యాన్సిల్. సో ఈ 2/3 ఇంటిగ్రల్ వాల్యూ బయట రాయండి. 2/3 ఇంటిగ్రల్ ఆఫ్ t² - 1 dt. That is equal to 2/3 of t² కి ఇంటిగ్రేషన్ ఎంత? t² కి ఇంటిగ్రేషన్ t³/3 -1 కి ఇంటిగ్రేషన్ t ప్లస్ c. సో ఇక్కడ t అంటే ఏం రాసుకోవచ్చు అంటే రూట్ పెట్టి రాసుకోవచ్చు. మల్టిప్లై చేసేయండి, మనకు ఆప్షన్స్ లో కూడా అలాగే ఇచ్చాడు. 3 3s are 9. t అంటే రూట్ ఆఫ్ 1 + x³. దీనికి హోల్ క్యూబ్ ఉంది, మనకి హోల్ క్యూబ్ రాయండి. అంటే అఫ్ కోర్స్ ఇది 3/2 అని అర్థం చేసుకోవాలి మీరు. అండ్ 2/3 into t. t అంటే t మీన్స్ రూట్ ఆఫ్ 1 + x³ ప్లస్ c. ఓకే, ఇది మనకి ఆన్సర్. రైట్, నోట్ చేయండి. t² dt. t² dt. ఓకే, t² dt వచ్చింది. t² కి ఇంటిగ్రేషన్ ఎంత అండి మనకి ఇక్కడ లాస్ట్ లో? దట్ ఈస్ ఈక్వల్ టు -t³/3. t³/3 ప్లస్ c. t అంటే ఏంటి? 4th రూట్ అని రాసుకోవాలి కదా. సో -1/3 4th root of 1 + 1/x⁴ whole cube ప్లస్ c. చూడండి ఈ ఆన్సర్ ఎక్కడ ఉందో. సో -1/3 1 + x⁴. దిస్ ఈస్ ద ఆన్సర్. సెకండ్ ఆప్షన్ కరెక్ట్. ఓకేనా, కాపీ చేశారు సొల్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 78. క్వశ్చన్ నెంబర్ 78. ఇది కూడా సిమిలర్ వేలోనే మనం ప్రూవ్ చేసుకోవాలి. ఇంటిగ్రల్ dx డివైడెడ్ బై x² into root of 4 - x² ఈక్వల్ టు హౌ మచ్? స్క్వేర్ రూట్ అని ఇచ్చాడు. క్వశ్చన్ కాపీ చేసుకోండి. ఇంటిగ్రల్ dx డివైడెడ్ బై x² into root of 4 - x² is equal to how much? First option 1/4 into square root of 4 - x² divided by x plus c. Option 2 1/2 into root of 4 - x² divided by x. Next, third option -1/4 into root over 4 - x² divided by x. And fourth option
minus 1/2 into root of 4 minus x square divided by x. సాల్వ్ చేయగలుగుతారా? Yes, sir. ఏమని తీసుకుంటే మీకు సొల్యూషన్ ఈజీగా వస్తుందో ఆలోచించండి. T. టీ అని వస్తుంది. టీ అంటే -1/4 ఇంటూ టీ అంటే ఏం రాసుకోవచ్చు మనం? టీ అంటే ఏం రాసుకోవచ్చు? 4 minus x రూట్ square. ఆఫ్ కదా, రూట్ ఆఫ్ 4/x square minus 1 ప్లస్ ఎల్సిఎం చేయండి. -1/4 ఇంటూ root 4 minus x square divided by x plus c. సో ఇది మనకి ఆన్సర్. ఈ ఆన్సర్ ఎక్కడ ఉందో చూద్దాం. మైనస్ వచ్చింది కదా, ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 79 చూడండి. 79 కూడా ఇలాగే చేయాలి మీరు. ఇఫ్ ఇంటిగ్రల్ dx by x square into 1 plus x square is equal to k into root of 1 plus x square divided by x plus c అయితే k is equal to how much? సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. సాల్వ్ చేస్తారా? ట్రై Yes, చేయండి. sir. ట్రై చేయండి. మైనస్ డినామినేటర్ లో రాసుకోవచ్చు. ఈ 5 ని తీసుకొద్దాం. ఇక్కడ ఒక 2 కూడా ఉంటుంది, ఇంకో 2 కూడా ఉంటుంది. ఈ అంటే ఎంత అయింది ఇప్పుడు? ఇది 5/2 ఇంటూ టీ dt. ఓకే, సో ఈ dx వరకు ఏం రాసుకోవచ్చు మీరు సింపుల్ గా? 5/2 ఇంటూ టీ. ఈ వాల్యూనేమో dt అనండి. దీన్ని ఏమంటారు? దీన్ని టీ స్క్వేర్ అనుకుంటారు కదా. టీ స్క్వేర్ అండర్ రూట్ కదా. టీ స్క్వేర్ అండర్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్, టీటీ కూడా క్యాన్సిల్. సో ఏం మిగిలిందండి మనకి ఇక్కడ? ఇంటిగ్రల్ 5/2 బయట పెట్టేసేయండి. 5/2 బయట పెట్టేస్తే ఇంటిగ్రల్ 1 dt. సో దట్ ఈస్ ఈక్వల్ టు 5/2 ఇంటూ ఇంటిగ్రల్ 1 dt అంటే ఏం రాసుకుంటారు? టీ. టీ అంటే ఏంటో చెప్పండి? 5/2 ఇంటూ వాట్ ఈ స్టాండ్స్ ఫర్ టీ? రూట్ ఓవర్ 1 ప్లస్ x పవర్ 4/5. ఓకే, ప్లస్ సి. ఇది ఆన్సర్. మీకు అర్థమైందా? Yes, sir. నెక్స్ట్ క్వశ్చన్ 81 కాపీ చేసుకోండి. ఇంటిగ్రల్ 1/1 minus x square into log mod of 1 plus x by 1 minus x dx is equal to how much? సో ఇది మన ప్రజెంట్ క్వశ్చన్. ఇప్పుడు దీనిలో దేన్ని f of x అంటారు, దేన్ని f dash x అంటారు చూసుకోండి, ఆన్సర్ వస్తుంది. సో క్వశ్చన్ కాపీ చేస్తున్నాను. 81 Log in f of x. అవును, ఎస్ కరెక్ట్. ఇంటిగ్రల్ 1/1 minus x square into log mod of 1 plus x by 1 minus x. 1 plus x by 1 minus x అండర్ మోడ్లెస్ పెట్టుకున్న పర్ల, మీరు మామూలుగా రాసిన పర్ల. ఇప్పుడు దీనిలో నేనేమంటానంటే f of x అని చెప్పేసి నేను దీన్ని తీసుకుంటున్నా. దీన్ని లాగ్ మోడ్ ఆఫ్ 1 plus x by 1 minus x తీసుకుంటే లాగరిథం ఉంది కదా మనకి. లాగరిథం ఉన్నప్పుడు ఏమవుతుంది మనకి? మైనస్ అప్లై అవుతుంది, అంతేనా? మోడ్యులస్ ని కూడా Yes. పెద్దగా తీసుకోబాకండి, డైరెక్ట్ గా చేసేయండి. లాగరిథం కి డెరివేటివ్ చేసేస్తున్నాను, f dash x చేస్తున్నాను. ఎంత వస్తుందో? ఇది 1 plus x minus 1 by 1 minus x. రెండింటికి ఎల్సిఎం చేయండి. f dash x ఎంతో కన్ఫర్మ్ చేద్దాము. సో ఎల్సిఎం చేస్తే 1 minus x square వస్తుంది. ఇక్కడేమో 1 minus x minus 1 minus x వస్తుంది.
ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్, దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 2x బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్, 2x బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంటే ఎఫ్ డాష్ ఎక్స్ అవుతుంది. కానీ ఇక్కడ అట్లా ఇవ్వలేదు క్వశ్చన్, ఒకసారి చూద్దాం. మైనస్ 2x ఇవ్వలేదు కదా, మిగతా అంతా ఉంది కానీ మైనస్ 2x ఇవ్వాలి. మైనస్ 2x ఇవ్వకుండా మనం చేయలేము. ఒక 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేసుకోండి. ఇది ఒకవేళ ఏమన్నా 1 ప్లస్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్. ఓకే, డెరివేటివ్ చేసినప్పుడు ఇక్కడ ఒక మైనస్ వస్తుంది, మైనస్ 1 రాసుకోవాలి. సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1 అవుతుంది. అప్పుడు ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్, జస్ట్ 2 ఒకటే వస్తుంది, ఎక్స్ రాదు. ఓకే, దీన్ని సరి చేసుకోండి. అర్థమైందా? డెరివేటివ్ చేసినప్పుడు మైనస్ ఎక్స్ కి మైనస్ 1 వస్తుంది కదా, కంటిన్యూషన్. ఇది ప్లస్ అయిపోయింది, ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్, జస్ట్ 2. ఈ 2 లేదు కాబట్టి దీన్ని ఏమంటారంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకోండమ్మా. ఆటోమేటిక్ గా ఒక 1/2 ఇంటూ 2 చేద్దాం ఇక్కడ సింపుల్ గా. ఇదేమవుతుందంటే ఎఫ్ డాష్ ఎక్స్ అయిపోతుంది. సో ఆన్సర్, సో 1/2 ఇంటూ ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ డాష్ ఎక్స్ డిఎక్స్ అంటే ఎఫ్ స్క్వేర్ బై 2, ఎఫ్ స్క్వేర్ బై 2. సో 1/2 ఎంత అయిందంటే 1/4 ఎఫ్ స్క్వేర్ అయింది. ఎఫ్ స్క్వేర్ అంటే లాగ్ స్క్వేర్ 1 ప్లస్ ఎక్స్ డివైడెడ్ బై 1 మైనస్ ఎక్స్. రైట్ డౌన్ ఆన్సర్ ప్లస్ సి. అర్థమైందా? ఇక్కడ నాకు క్వశ్చన్ డౌట్ వచ్చింది. అదేంటంటే అంటే మన మెటీరియల్ లో లేదు సార్ ఆ క్వశ్చన్. ఇంటిగ్రల్ 1 మినిట్. ఇంటిగ్రల్ లోయర్ లిమిట్స్ ఏమో 1 సార్, అప్పర్ లిమిట్స్ 5. 5 సార్. ఓకే. mod x minus 3 mod x minus 3 plus mod 1 minus x mod 1 minus x dx. Yes sir. dx ఈ వాల్యూ కావాలా? yes sir. ఓకే, ఇది ఏం చేస్తారంటే మోడ్లెస్ ని డిసైడ్ చేయండి అంతే. ఇప్పుడు దీన్ని ఎట్లా, చాలా ఈజీ ఈ టైప్ ఆఫ్ సమ్స్. దీన్ని మీరు ఏం చేస్తారంటే దీన్ని 0కి ఈక్వల్ చేయండి. దీన్ని 0కి ఈక్వల్ చేస్తే ఎక్స్ వాల్యూ ఎంత 3, దీన్ని 0కి ఈక్వల్ చేస్తే ఎక్స్ వాల్యూ ఎంత 1. అర్థమైందా? ఇక్కడ ఆల్రెడీ పాపం ఇది 1 తోటే స్టార్ట్ అవుతుంది కదా, అంటే మధ్యలో 3 దగ్గర మీరు బ్రేక్ ఇవ్వాలి దీనికి, అంతేనా? సో ప్రాబ్లం ఎట్లా కన్వర్ట్ అయిపోతుందంటే 1 2 3 మోడ్లెస్ ఎక్స్ మైనస్ 3 ప్లస్ మోడ్లెస్ 1 మైనస్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ 3 to 5 ఇట్లా విడగొట్టేసేయండి. అర్థమైందా మీకు? రూట్స్ దగ్గర విడగొట్టాలి, మోడ్లెస్ పెట్టాలి, రూట్స్ దగ్గర విడగొట్టండి. అంటే ఇక్కడ మామూలుగా అయితే ఇప్పుడు ఏదైనా 1 కాకుండా ఇంకేదైనా 2 ఇచ్చాడు అనుకోండి, సపోజ్ ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ 2 ఇచ్చాడు, అప్పుడు ఎట్లా వస్తుంది చెప్పండి? పీసెస్ ఎట్లా చేస్తారు చెప్పండి? 1 to 2 2 to 3 2 to 5 2 to 3 3 to 5. 2 to 3. ఓకే, ఆల్ నెంబర్స్ కవర్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకోవాలి. ఓకే, సో ఆఫ్ కోర్స్ అది 1 ఇచ్చాడు కాబట్టి మనకి పెద్ద ఇష్యూ కాలేదు. ఇక్కడ జస్ట్ 2 ఫ్యాక్టర్స్ వచ్చినాయి అంతే, 2 పీసెస్ అయింది. ఇప్పుడు 1కి 3కి మధ్యలో ఏదో ఒక మంచి నెంబర్ ఒకటి కోరుకోండి. 2నా? 2 పెడితే ఇది ప్లస్సా మైనసా చెప్పండి నాకు. 2 పెట్టండి ఎక్స్ బదులు, ప్లస్ అయితే మైనస్ అయితే చెప్పండి. మైనస్ అయ్యి కాబట్టి మోడ్లెస్ తీసిపడేసి మైనస్ పెట్టుకోండి.
అంతే. అదే 2 మళ్ళీ ఇక్కడ కూడా ఇక్కడ ఏది పెడతారో అదే ఇక్కడ కూడా పెట్టాలి. 2 పెట్టండి. నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా నెగిటివ్. కాబట్టి Negative. మోడ్లెస్ తీసాను. అది ఎలా ఉందో అలాగే రాశాను. మోడ్లెస్ తీసి మైనస్ పెట్టాను. dx ప్లస్ ఇంటిగ్రల్ 3 to 5 చేస్తారు. ఇది సాల్వ్ చేయండి. ఈ ప్రకారంగా సాల్వ్ చేసి మైనస్ లోపల తీసుకెళ్ళడం. ఇంకా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసేయండి. ఇక్కడ చూడు క్యాన్సిల్ అవుతుంది. ఇది ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్. X minus 3. ఇంటిగ్రేషన్ చేయటమేగా. నా 4x ఎంత వచ్చింది? ఎంత 2x వస్తుంది అనుకుంటా. 2x కి లిమిట్స్ అప్లై చేయటం చేస్తా ఉండి. వస్తున్నా, ఫోన్ వస్తున్నట్టు చూసి వస్తా. చేయగలిగారా? చేస్తాను. 3 కి 5 కి మధ్యలో 4 పెడుతున్నా. 4 పెడితే ఇది పాజిటివ్ అయింది. 4 పెడితే ఇది నెగిటివ్ వస్తుంది. -1 ప్లస్ ఎక్స్ అయింది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1 to 3 +3 -1 2 వచ్చింది. 2 dx ప్లస్ ఇంటిగ్రల్ 3 to 5 దిస్ ఈజ్ 2x -4 dx. 2 కి ఇంటిగ్రల్ వాల్యూ 2x. x కి లిమిట్స్ అప్లై చేయండి. 1 to 3 ప్లస్ 2 into x²/2 అండ్ అండర్ ది లిమిట్స్ 3 to 5. దానికే చేసేయండి, పర్లేదు. -4x అండర్ ది లిమిట్స్ 3 to 5 ప్లస్ c పెట్టబాకండి. ఇది డెఫినెట్ ఇంటిగ్రేషన్. 3 - 1 అంటే 2. ఈ 2 క్యాన్సిల్ ఇక్కడ. ప్లస్ 5² - 3². 5² అంటే 25 -3² అంటే 9 ప్లస్ 4 into minus 4 into 5 - 3 అంటే 2. సో 25 - 9 అంటే 16. 16 - 8 అంటే 8. 8 + 4 అంటే 12. 12 ఆన్సర్. ఓకే. ఇప్పుడు మన కాంప్లెక్స్ లో మనకు చెప్పారు కదా సార్, అదే మోడ్ 2 మోడ్స్ ఉంటే దాన్ని మనం Z1 - Graphgate Z2 mod. అది వేరు కాంప్లెక్స్ నెంబర్స్. మోడ్లెస్ ప్రాపర్టీస్ ప్రకారం ఇది కూడా ఇక్కడ కూడా అదేగా వాడింది నేను. ఎక్కడైనా అవే ప్రాపర్టీస్, ఏం మారవు. అదే ప్రాపర్టీస్. ఇప్పుడు నీకు ఇది అర్థమైందా? దీని మీద కొద్ది కమాండింగ్ వస్తే అది కూడా తెలిసిపోతుంది నీకు. ఏం లేదు, కొంచెం ప్రాక్టీస్ చేస్తా ఉండండి అంతే. ఏం అవసరం లేదు. వెరీ సింపుల్ క్వశ్చన్స్ ఇవన్నీ. ఓకే, ఇంకెండ్ చేద్దామా? ఓకే, టుమారో రేపు మార్నింగ్ 6కి యాజ్ ఇట్ ఈస్ క్లాస్.